మొత్తానికి పూజ పూర్తయిపోయింది. సుహాస్ని కోలుకుంటే నాకంతే చాలు. చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్టున్నావు బావా. అవునా లేఖ్య? ఇప్పుడు నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఏ విషయం గురించి? అదే మీ డైరీ ఉంది కదా, అందులో మీరు ప్రేమించిన అమ్మాయి, ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా బావా? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అది ఎప్పుడూ జరిగిపోయింది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా? నా మనసు నెమ్మది పడాలంటే మీ మనసులో ఉన్న మీ ప్రేమ గురించి నాకు తెలియాలి బావా. ఏమడుగుతా లేఖ్య? నీ ఆలోచనలు సరిగ్గా లేవు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఎప్పుడూ జరిగిపోయిన లవ్ గురించి ఇప్పుడు చర్చ అవసరమా? వదిలేసాయి. విషయం మొత్తం తెలుసుకున్నాక అప్పుడు వదిలేస్తాను బావా. అదేలే, ఈ ప్రేమలు దోమల గురించి ఎవరో మాట్లాడుకుంటుంటే వినటమే తప్ప నాకు పెద్దగా వాటి గురించి తెలియనే తెలీదు. అవును, అన్నట్టు ఆ సుహాసిని కూడా మీకు ముందే పరిచయం ఉందనుకుంటాను కదా? అయితే మరి సుహాసిని మాతో క్లాస్మేట్ అని చెప్పాడు. అవును, అయితే ఇప్పుడేంటి? తను మాధవ్కి క్లాస్మేట్ అయితే మన ఇంటికి తీసుకురాగానే సుహాసిని మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా? వాడి క్లాస్మేట్ అయినంత మాత్రాన నన్ను గుర్తుపట్టాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? రాజ్యాంగం దాకా ఎందుకులేండి, మీరు గుర్తుపట్టలేదు సరే, మరి ఆ సుహాసిని గుర్తుపట్టాలి కదా, తను కూడా ఏం చెప్పలేదెందుకు? ఏమో బావా, నేను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నానని నువ్వు కోపం తెచ్చుకోకు. అసలు ఆడపుట్టుకున్నది చూసావా, అనుమానాల పుట్ట. అది నాకు కాస్త ఎక్కువేలే. క్లారిఫై చేసుకోకపోతే కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రాలేను బావా. ఎందుకు బావా అంత కోపంగా చూస్తున్నావు? నాకున్న డౌట్స్ అడుగుతున్నాను తప్ప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఇది ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేంటి? సరేలే బావా, మీరంటే ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, మరి సుహాసిని కూడా తను ప్రేమించిన అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏం మాట్లాడుతున్నావు అలైక్య? సుహాసిని పెళ్లి చేసుకోకపోతే ఆ విషయం సుహాసిని అడగాలి, నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? కోపడుకు బావా, నీకేదైనా తెలుసా అని అడుగుతున్నానంతే. జనరల్ గా పరిచయం ఉంటే ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటూ ఉంటారు కదా. మీ విషయాలు ఆమెకి, ఆమె విషయాలు మీకు తెలుసుంటాయేమోనని చిన్న క్యూరియాసిటీ. దీన్ని క్యూరియాసిటీ అనరు, అనుమానమనే జబ్బు అంటారు. అది నీకు పీక్స్ కి చేరింది. అవునులే బావా, ఈ విషయంలో డాక్టర్ కూడా క్లారిటీగా చెప్పలేకపోయారు, మీరు మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకు బావా ఇరిటేట్ అవుతున్నావు? అలైక్య, నన్ను వదిలేసాయి. వదిలేయాలో లేదో మీరు చెప్పే జవాబుల్ని బట్టి మీ పాత లవ్ స్టోరీ ఏంటో తెలిసాక అప్పుడు డిసైడ్ చేసుకుంటాను బావా. అలైక్య, నువ్వు అడగడం నేను చెప్పడం ఇదంతా నాన్ సెన్స్ గా లేదు? అసలైనా కొంచెం తలెప్పుగా ఉంది, ప్లీజ్ నన్ను ఇప్పుడు విసిగించొద్దు. అవునులే, ఒకప్పుడు మీరే అన్నారు కదా నా కడుపులో విషం ఉంది అని. అడక్కపోతే ఆ విషయం బుడ్డి పేలి నేను చచ్చిపోయేలా ఉన్నాను బావా. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాను. మీకు తలనొప్పి అన్నారు కదా, నేను వెళ్ళి మంచి కాఫీ పెట్టుకుని తీసుకొస్తాను, తాగుతురు గాని. బావా, మీకొక విషయం చెప్పాలి. అమ్మా తల్లి, ఆ కాఫీ ఏదో కొంచెం తెస్తా అన్నావు కదా, కొంచెం తీసుకురా. కాఫీ తర్వాత తెస్తాను బావా. మీకు చెప్పాలనుకున్న ఆ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాను. పూజ చాలా బాగా జరిగింది. ఫలితానికి ఆ దేవుడే ఇవ్వాలి. బావగారి విషయంలో ఆ భగవంతుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది మాధవ్.
చెప్పలేక్యా. ఆ, నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు ఊరికే రావు కదా, ఏదో ఒక టెన్షన్ మోసుకునే వస్తావు. అడుగలేక్యా. ఆ, మాధవ్, సుహాసిని బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగినప్పుడు నువ్వు కాదని చెప్పావు కదా. అవును, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చెప్పావు, బాగానే ఉంది. కాని దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పావే. సుహాసిని నీ క్లాస్మేట్ అని, తనని ఎవరో మోసం చేశారు, అందుకే ఆమె బిడ్డకి ఏమవుతుందో అని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పావు. అవును చెప్పాను. ఇప్పుడు ఏమైందా లేక్యా? ఆ విషయానికే వస్తున్నాను భూమి, నువ్వు తొందరపడకు. మధు, సుహాసిని నీ క్లాస్మేట్ అని అన్నావు. మరి మీ అన్నయ్య కూడా క్లాస్మేట్ అనంట కదా. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? సరేలే మాధవ్, ఒక విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా అడుగుతాను, సమాధానం చెప్పు. ఆ పాపకి తండ్రెవరు? ఆ పాపకి తండ్రెవరు? ఆ పాపకి తండ్రెవరు? ఈ విషయాన్ని సుహాసిని అడిగితే చెప్పలేకపోయింది. కాని నీకు తెలిసే ఉండాలి కదా. ఎందుకంటే ఒక అమ్మాయి నీ దగ్గరికొచ్చి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పినప్పుడు నిజానికి తనసలు ఎవరి వల్ల మోసపోయిందో, తను ఎవరి వల్ల ఆ బిడ్డని కనిందో ఈ వివరాలు కూడా నీకు చెప్పే ఉంటుంది కదా. యాక్చువల్గా ఆ అమ్మాయి బావ దగ్గరికొచ్చి చెప్పుకోవాలి కానీ మరి నువ్వెంత క్లోజో అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటుంది. మరి అలా షేర్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఎవరు మోసం చేశారనేది నువ్వు అడగలేదా? అడిగాను కానీ తను చెప్పలేదు. ఇదే మాటని మాధవ చెప్తాడు కదా భూమి, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? ఓ, భర్తని శ్రమ పెట్టడం ఎందుకని ఫీలే నువ్వే చెప్తున్నావా?